జై హో. వనదేవతలా నడిచి వచ్చే వృక్షమాత, కదిలి వస్తున్న వనదుర్గ, తపోయోగినిలా అనిపించే ఆ అమ్మ తల్లి ఆ బంగారు తిమ్మక్కే, సాలుమరద తిమ్మక్క. భర్త చిక్కయ్యతో కలిసి ఆమె మర్రి కొమ్మలను అంటుగట్టి వేళ్ళూన్ని చిగురించిన మొక్కల్ని పొడమి పొత్తిళ్లలో శిశువుల్లా పెంచారు. కన్నడ సీమలో హులికల్ కూడూరు మధ్య రహదారికి ఇరువైపులా ఆమె అంటుగట్టిన మర్రి మొక్కలు మహావృక్షాలై కొలువుతీరాయి. రహదారికి ఆకుపచ్చ గొడుగు పట్టాయి. ఎవరన్నారమ్మా నీకు బిడ్డలు లేరని, మేమంతా నీ బిడ్డలం కాదా అన్నట్లు వటవృక్షాల కొమ్మ కొమ్మ కదులుతూ ఉంటే ఆ అమ్మ మనసెంతో మురిసిపోతోంది. ఆమె మర్రి చెట్లనే పిల్లల మర్రులుగా భావించి కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసి రహదారికి ఆకుపచ్చ గొడుగు పట్టిన కన్నడ కావేరి బాధలను దిగమింగి విజయగాథలతో హరిత కావ్యం రాసిన ఈ కరుణ రసవన దేవేరి సాలుమరద తిమ్మక్క. వృక్షమాతగా పిలిచి దేశమంతా గౌరవిస్తోన్న ఆమె కథ ఒక చరిత్ర. తిమ్మక్క నేడు శతాధిక వృద్ధమాత. ఏళ్లంటారా 113, 114 ఉంటాయి. తుముకూరు జిల్లా గుబ్బి తాలూకా చొక్కెనహళ్లిలో నిరుపేద కుటుంబంలో పుట్టింది. అమ్మ విజయమ్మ, నాన్న చిక్కరంగయ్య. ఇద్దరూ కష్టజీవులే. తనకి 5 తోబుట్టువులు. పెద్ద కుటుంబం. వీరందరికీ భుక్తి గడిచేందుకు తిమ్మక్కకు కాయకష్టం తప్పలేదు. క్వారీలో కూలి పని చేసేది. చదువుకునే అవకాశం లేదు. తిమ్మక్కకు హులికల్కు చెందిన చిక్కయ్యతో 12వ ఏటే వివాహమైంది. పెళ్లి తర్వాత పర్యావరణ పరిరక్షకురాలుగా మారిపోవటం ఒక కథ. ತುಂಬಾ ಕಡು ಬಡತನದ తిమ్మక్క ఓ పేద కుటుంబంలో పుట్టింది. ఒక్క పూట భోజనానికే రోజంతా కష్టపడిన రోజులెన్నో ఉన్నాయి. చిన్నప్పుడు పశువులను కాసింది, గొర్రెలను తోలుకెళ్లి మేపింది. కొందరి ఇళ్లలో కట్టు బానిసలా పనిచేసింది. తండ్రి చిక్కరంగయ్య కార్మికుడు. రామనగర్ జిల్లా హులికల్ గ్రామవాసి బిక్కాల చిక్కయ్యతో తిమ్మక్క పెళ్లయింది. ఆయన శ్రమజీవే. అప్పులు తీర్చేందుకు వెట్టి చాకిరి చేశారు. పెళ్లికి వారం ముందు చిక్కయ్యకు ఆ వెట్టి పని నుంచి విముక్తి లభించింది. ಇರ್ತಾರೆ ಮದುವೆಕ್ಕಿಂತ ಒಂದು ವಾರದ ಮೊದಲು ಜೀತದಿಂದ ಅವ್ರನ್ನ ಬಿಡಿಸ್ಕೊಂಡು ಬಂದಿರ್ತಾರೆ. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా తిమ్మక్క దంపతులకు పిల్లలు లేరు. అత్తింటివారు సహా కొందరి సూటిపోటి మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. కాని భర్త చిక్కయ్య అండగా నిలిచాడు. మొక్కలు నాటి వాటినే బిడ్డల్లా పెంచుకుందామని ఓ ఉపాయం చెప్పాడు. అది తిమ్మక్కకు నచ్చింది. ఊరంతా మర్రి చెట్లే. చెట్టు కొమ్మలు విరిచి తెచ్చి హులికల్ రహదారికి అటూ ఇటూ నాటారు. 1948లో తొలుత 10 మొక్కలు నాటారు. అలా 4 కిలోమీటర్ల మేర ఏటేటా కొన్ని నాటుతూ అదే ఊపిరిగా ఉద్యమంలా పనిచేశారు. దూరం నుంచి రోజు నీళ్లు మోసుకొచ్చి పాదుల్లో పోశారు. మొక్కలు వేళ్లూనుకున్నాయి. కన్నబిడ్డల్లా పెంచారు. రహదారి వెంటనే కాదు, బీడుపడిన భూముల హద్దుల్లో, ఖాళీ జాగాల్లో మొక్కలు నాటడమే తిమ్మక్క చిక్కయ్యకు లోకమైంది. పశువుల వ్యాపారులు, బాటసారులు సేద తీరుతూ ప్రశంసించేవారు. అలా అలా తిమ్మక్క కృషి అందరికీ తెలిసింది. బిడ్డను తెచ్చివ్వండి, పెంచుకుంటామని అత్తింటి వారిని కోరాను. ఒప్పుకోలేదు. పోని మా ఆయనకు మారుమనువు చెయ్యండి అని మనసు చంపుకొని అడిగాను. ససేమిరా అన్నారు. మా ఆయన నాకు ధైర్యం చెప్పాడు. మొక్కలు నాటి వాటినే మన బిడ్డలుగా సాకుదామంటూ నన్ను ఒప్పించాడు. ఈ రాధారి చెట్లన్నీ మేము పెంచిన బిడ్డలే. తిమ్మమ్మ మర్రిమానులు కావు, అవి తిమ్మక్క మర్రిమానులు. తన అంకిత భావం, కాయకష్టం, భర్త సహకారంతో మొక్కలు వేళ్లూనుకొని చెట్లయ్యాయి. దశాబ్దాల కృషి ఫలించింది. ఆమె బిడ్డలు పెరిగి పెద్దవయ్యాయి. 385 మర్రి చెట్లు వరుసగా కొలువు తీరాయి. హులికల్ కూడూరు రహదారికి అటూ ఇటూ 4 కిలోమీటర్ల మేర ఆకుపచ్చలోకంగా మారింది. ఊళ్లలో తిమ్మక్క నాటిన 8000 మొక్కలు వృక్షాలుగా మారాయి. ఇంతలో హఠాత్తుగా తిమ్మక్కను కష్టాలు కమ్మాయి. 1991లో భర్త చిక్కయ్య మరణించాడు. భారీ వర్షాలతో ఇళ్లు కూలిపోయింది. అయినా అధైర్యపడలేదు. మొక్కలు నాటే కార్యక్రమాల్లో మరింత మమేకమైంది. అందరి అండతో ఎలాగో ఇల్లు కట్టుకుంది. మర్రి కొమ్మలు నాటి కన్నబిడ్డల్లా పెంచాను.
చెట్టంత బిడ్డలు అంటారు కదా, నా కష్టం మా వారి కష్టంతో నాటిన కొమ్మలు పెరిగి చెట్లయ్యాయి. నీడనిచ్చే ఈ చెట్లే మా బిడ్డలు. యజమానికి ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಸಂಸಾರ ಮಾಡ್ಕೊಂಡು ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ, ಒಳ್ಳೇದು. తిమ్మక్కకు తన కృషిని కొనసాగించే వారసుడు లభించాడు. హాసన్ దగ్గర ఓ గ్రామానికి చెందిన హరిత ఉద్యమ కార్యకర్త బిఎన్ ఉమేష్ ను దత్తత తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమాల్లో దేశమంతా పర్యటించారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో ప్రేరణ ఉపన్యాసాలిచ్చారు. జీవితాన్ని హరిత ఉద్యమంగా మలుచుకున్న తిమ్మక్క కృషిని యావత్ దేశం గుర్తించింది. 1996లో నాటి ప్రధాని దేవగౌడ చేతుల మీదుగా నేషనల్ సిటిజన్ సత్కారం పొందారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తిమ్మక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆశీర్వదించిన దృశ్యం జాతిని మురిపించింది. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಸ್ಫೂರ್ತಿಯ ಚಿಲುಮೆಯಾಗಿ తిమ్మక్క అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆమెను అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఈ రోజు 40 లక్షల మందికి పైగా విద్యార్థులు ఓ పాఠ్యాంశంగా ఆమె కథను చదువుతున్నారు. ఆమెను కర్ణాటక ప్రభుత్వం పర్యావరణ రాయబారిగా నియమించింది. ఇది మాకెంతో సంతోషాన్నిచ్చింది. హరిత ఉద్యమంలో లక్షలాది జనులు ఆమెను అనుసరిస్తున్నారు. తిమ్మక్క జీవితం మనందరికీ ఆదర్శం. ನಿಜವಾಗ್ಲೂ ತಿಮ್ಮಕ್ಕ ಅವರ ಬದುಕು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆದರ್ಶ ಆಗಿದೆ. హులికల్ కూడూరు రహదారికి అటూ ఇటూ ఆమె భర్త సహకారంతో పెంచి పెద్ద చేసిన మర్రి చెట్లను రహదారి విస్తరణ కోసం తొలగించాలని నాడు కుమారస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. తిమ్మక్క ప్రజల మద్దతుతో ఆ కార్యక్రమాన్ని ప్రతిఘటించింది. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పర్యావరణ పరిరక్షణ రాయబారిగా ఆమె జీవన చరమాంకంలోనూ ఎంతో కృషి సాగిస్తున్నారు. అడవుల ఆవశ్యకతపై వస్తున్న తరాల్లో చైతన్యం నింపారు. ಚಿಕ್ಕವರಾಗಲಿ ದೊಡ್ಡವರಾಗಲಿ ನಾವು ಬೆಳೆಸ್ದಂಗೆ. నేనేం చెబుతానంటే, మీరు చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా నీడనిచ్చే చెట్లు పెంచండి. చల్లని నీడలో సేద తీరండి. కుమారులు లేరని మేము వాటినే బిడ్డలనుకుని పెంచాం. ಅಷ್ಟಕ್ಕೆ ಸಂತೋಷ ಪಟ್ಕೊಂಡು ನಾವು ಕೈ ಎತ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. సమాజాన్ని ప్రభావితం చేయాలంటే చదువుతో పనిలేదు, సంపదతో అసలే పనిలేదని తిమ్మక్క చాటి చెప్పారు. దత్తపుత్రుడు ఉమేష్ ప్రారంభించిన పృథ్వీ బచావో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. గత 20 ఏళ్లుగా ఉమేష్ తిమ్మక్క స్ఫూర్తితో ఆమె కృషిని కొనసాగిస్తున్నారు. తన నర్సరీ ద్వారా లక్షల మొక్కలను పాఠశాలలు, వివిధ సామాజిక సంస్థలకు విరాళంగా అందజేశారు. ಸಾಲುಮರದ ತಿಮ್ಮಕ್ಕ ಅವರು ಮತ್ತೆ ನಾನು ಹೊಸದಾಗಿ ಒಂದು తిమ్మక్క నేను కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాం. అదే పృథ్వీ బచావో ఆందోళన్. ఇది సమగ్ర పర్యావరణ పరిరక్షణ కోసం. ఇదేదో చెట్టు చేమ లేక వన్యప్రాణి సంరక్షణ కోసం మాత్రమే అనుకోవద్దు. పర్యావరణంపై సమగ్ర అవగాహన కోసం ఈ ఉద్యమం చేపట్టాం. ಸಮಗ್ರ ಪರಿಸರವನ್ನ ಸಂರಕ್ಷಣೆ ಮಾಡುವಂತದ್ದು. సమాజానికి స్థిరమైన భవిత కోసం తిమ్మక్క, కుమారుడు ఉమేష్ పర్యావరణ పరిరక్షణ కృషిని కొనసాగిస్తున్నారు. ప్రకృతి మీద ప్రేమ, వాత్సల్యం ఉంటే ప్రకృతిని ఎంత సుసంపన్నంగా మార్చవచ్చో తిమ్మక్క నిరూపించారు. బతుకుబడిలో నేర్చిన ప్రకృతి పాఠాలే తప్ప పాఠశాలల్లో చదవలేదు. కానీ లక్షల విద్యార్థులకు నేడు ఆమె జీవితమే ఒక పాఠ్యాంశమైంది. ಮರ ಬೆಳೆಸಿದ್ದೇವೆ ಸರ್. చేతులెత్తి నమస్కరిస్తున్నా. నీడనిచ్చే చెట్లు పెంచండి. అందరికీ నా విజ్ఞప్తి ఇదే. ಅಷ್ಟೇ.